పశ్చిమ గోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి నదిలో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సరాపురం, సకినేటిపల్లి మధ్య పంట రాకపోకలకు అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నర్సాపురం, రేవు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు నది వద్దకు వెళ్లకుండా సూచనలు జారీ చేశారు. వరద పరిస్థితులకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారెడ్డి అందిస్తారు. వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద ఏదైతే పండు ప్రయాణం ఉందో సకినేటిపల్లికి వెళ్లే పండు ప్రయాణాన్ని పూర్తిగా నిలిపివేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నరసాపురం ఎంపీడీఓ అయితే మనతో కూడా అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రయాణం ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మరి ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ గోదావరి నదికి పైనుంచి వరద వస్తున్న సందర్భంలో మన నరసాపురం నుంచి సకినేటిపల్లి వెళ్ళే ఈ పండు రాకపోకలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న సాయంత్రం 5:30 నుంచి మరి ఆఫ్ చేయటం అనేది మరి దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. ప్రయాణికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకొని రాకపోకలను కొనసాగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మీడియా మిత్రులు కూడా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించి మరలా వాళ్ళ ప్రయాణాన్ని నిలుపుదల చేసుకొని మరి నిలుపుదల చేసుకోవాల్సింది కూడా కోరుతున్నాను. అలానే వరద ఏదైతే ఉందో వరద తగ్గిన తర్వాత యథావిధిగా మళ్ళీ రాకపోకలను కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రయాణం ఇంచుమించు ఎన్ని రోజులు నిలిచిపోతుంది? అంటే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వరద తగ్గినదని మాకు సమాచారం ఇస్తే మళ్ళీ రాకపోకలను కొనసాగిస్తాం. ఏదైతే చూడొచ్చు, వరద నేపథ్యంలో పూర్తిగా ప్రయాణం పండు ప్రయాణం అనేది నిలిపివేశామని, అలాగే ప్రయాణికులందరూ ప్రత్యేకించి తమ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని చెప్తున్న పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 99 టీవీ రామారెడ్డి.